అరవ సినిమాలో ఎవరికీ అర్థం కావడం లేదు అమలాపురం రాజకీయం. పాలక పక్షంగా ఉంటూ ప్రతిపక్ష నేతలతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న నాయకుడి వ్యవహారం పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. జనసేన కూటాలో కీలక పదవి దక్కించుకున్న నాయకుడి తీరు కూటమిలో చిచ్చు పెట్టింది. దేవుడి సన్నిధిలో రాజకీయాలొద్దని నీతులు చెబుతూనే వివాదాస్పద నేతలకు ఎర్రతిబాచి పరుస్తుండడం దేనికి సంకేతం? రెండు పడవల మీద కాళ్లు పెడుతున్న ఆ నాయకుడెవరు? రాజకీయాల్లో విశ్వసనీయత అనే మాటకు విలువ లేకుండా పోతోంది. అధికారం చేతిలో ఉంటే చాలు అండగా నిలిచిన వారినే బురిడీ కొట్టించే నేతలు ఈ మధ్య ఎక్కువయ్యారు. సరిగ్గా ఇలాంటి విమర్శలే ఇప్పుడు కంచిపల్లి అబ్బులపై వినిపిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెంకన్న ఆలయ చైర్మన్ అబ్బులు కూటమి ప్రభుత్వం నుంచి పదవిని పొంది ప్రభుత్వంపై రోజు విషం చిమ్మే వైసీపీ నేతలకు రెడ్ కార్పెట్ పరచడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ వంటి నేతలపై ఆలయ చైర్మన్ అబ్బులు చూపించిన అతి ప్రేమ వెనుక మతలబేంటని జన సైనికులు నిలదీస్తున్నారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో అమలాపురం వెంకన్న ఆలయానికి వైసీపీ టీడీపీ నేతలు వెళ్లారు. పోటీ ప్రదర్శనలో వైసీపీ నేతలపై ఆలయ చైర్మన్ చూపించిన అభిమానం రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆలయ ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదని బోర్డులు ఉన్నా చైర్మన్ దగ్గరుండి మరీ వైసీపీ నేతలతో కొబ్బరికాయలు కొట్టించడం పెనుదుమారం రేపుతోంది. నియమ నిబంధనలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి రాజకీయ విమర్శలు చేసేవారికి వంత పాడడం చూస్తుంటే అబ్బులకి చైర్మన్ పదవి కన్నా వైసీపీ నేతల స్నేహమే ముఖ్యమన్నట్టు కనిపించింది. లడ్డూ కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చేసే ప్రచారానికి ఆలయాన్ని వేదికగా మార్చడంపై భక్తులు చర్చించుకుంటున్నారు. ఇది స్వామి సేవనా లేక రాజకీయ విందా అని జనం ప్రశ్నిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి విశ్వరూప్ ఆశీస్సులతో ఇదే ఆలయానికి చైర్మన్గా పనిచేశారు అబ్బులు. రాష్ట్ర విభజనతో పార్టీ మారి జనసేనలో చేరారు. జెండా మార్చిన అబ్బులు పాత స్నేహాలు వదల్లేదని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. జనసేనలో ఉంటూ వైసీపీ నేతలకు లోపాయికారిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి కార్యకర్తలు ఎండనక వాననక కష్టపడి అధికారంలోకి తెస్తే కొందరు నేతలు విపక్ష నేతలతో కుమ్మక్కై పబ్బం గడుపుకుంటున్నారని సోషల్ మీడియాలో కొందరు ఏకిపారేస్తున్నారు. తాజాగా టీటీడీ లడ్డూ వివాదంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఆలయాల వేదికగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ స్నేహ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటే కూటమి పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ ఇక్కడ కెమెరాల్లో సీన్లన్నీ రికార్డయ్యాయి. పవన్ కళ్యాణ్ని తీవ్రంగా విమర్శించే నేతలతో ఆలయ చైర్మన్ అబ్బులు నవ్వుతూ ఫోజులివ్వడంపై జన సైనికులు రగిలిపోతున్నారు. ఇలాంటి నేతలతో కూటమికి డ్యామేజ్ ఖాయమని అధిష్టానం దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. మరి అమలాపురం అబ్బులపై అధిష్టానం కొరడా జులిపిస్తుందా లేక ఆయన రాజకీయం ఇలాగే సాగుతుందో చూడాలి.